కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ నాయకురాలు సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి నేషనల్ హెరాల్డ్ విషయంలో నోటీసులు ఇస్తే గల్లీ నుండి ఢిల్లీ దాకా హంగామా చేశారు. అది కక్ష సాధింపు అన్నారు, వేధింపు అన్నారు. మరి ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటి? ఇక్కడున్న బీఆర్ఎస్ పార్టీని మీరు వేధిస్తున్నారా, కక్ష సాధిస్తున్నారా అనేది స్పష్టంగా అర్థమవుతోంది. మీకు ఒక నీతి, ఇక్కడున్న వాళ్ళకు ఒక నీతి అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. సోనియా గాంధీ గారి మీద రాహుల్ గాంధీ గారికి నోటీసులు ఇస్తేనేమో వేధింపు, కక్ష సాధింపు. అదే పని మీరు ఇక్కడ చేస్తేనేమో అది విచారణలో భాగంగానే కక్ష సాధింపు కాదా? ఒకసారి ఆలోచించమని కోరుతా ఉన్నాను. ఇదే కాకుండా రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెప్తారు ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, ప్రజల ఓట్లతో గెలిచి ప్రజల పాలన అందిస్తామని అధికారంలోకి వచ్చి ప్రజాపాలన పేరుతో వచ్చిన మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈరోజు బీఆర్ఎస్ పార్టీని వేధించడానికి మాత్రమే పనిచేస్తుందనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ప్రజాపాలన కాదు, ప్రతీకార పాలన లాగా సాగుతుందనేది ప్రజలు ఇప్పటికే అర్థం చేసుకున్నారు.